నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్యానల్ న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ప్రపంచంతోనే పోటీ, ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్రానికి కొత్త కొత్త పాలసీలు అమలు చేసి ప్రపంచంలోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ చేయాలని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. నిన్న తిరుపతికి ఫ్యామిలీతో సహా సీఎం రేవంత్ రెడ్డి తిరుపతికి వెళ్ళిన వార్త మనం చూడవచ్చు. మేడిగడపై J2 వాల్ 500 మీటర్ల పొడవు, 200 మీటర్ల ఎత్తుతో తాత్యానికి కట్ట. దాని అంచనా 10 కోట్ల వ్యయం అవుతుందట. గత ప్రభుత్వం చేసిన తప్పిదంతో మేటిగడ్డకు ముప్పు ఉన్నది. మేటిగడ్డకు ముప్పు ఉండడంతో దాన్ని తాత్కాలికంగా ముప్పును నుంచి బయటపడాలంటే తాత్కాలిక నిర్మాణం చేయాలట. అది మేటిగడ్డపై జియో ట్యాబ్ వాళ్ళని నిర్మిస్తాను. దానికి 10 కోట్ల ఖర్చు అవుతుందట. అది తాత్కాలిక నిర్మాణమే. ఇక పోయిన గవర్నమెంట్ చేసిన కథ అట్లుంటది. కీరవాణి రాగంలో జయ జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే ఈ సాంగ్ మన తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాబట్టి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ గేయాన్ని మరుగున పడేసిండు. అసలు ఆ గేయాన్ని ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో మన తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టిలా ఆల్రెడీ. దాన్ని ఇప్పుడు కీరవాణి సంగీత దర్శకుడు కీరవాణి తోటి ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తారనే వార్త మనం చూడవచ్చు. మానేరులో ఇసుక తవ్వకాలు తప్పు, మానేరులో ఇసుక తవ్వకాలు తవ్వద్దని చెప్పేసి అక్కడ వాతావరణ శాఖ ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వుతారు. కాబట్టి అవి తవ్వద్దంటే వాళ్ళు వినిపించుకోకుండా బిల్డర్స్ కానీ అక్కడ అక్రమ రవాణా వాళ్ళు వద్దంటే కూడా వినకుండా తవ్వుతే దానిపై కేసు వేసింది. చెన్నై పర్యావరణ కోర్టు ఇసుక తవ్వకాలు తప్పు, అక్కడ ఆపి వెంబటే క్లోజ్ చేయాలి. దానికి ఇన్ని రోజులు తీసినందుకు పనిష్మెంట్గా, ఇన్ని రోజులు తీసినందుకు జరిమానాగా మీరు మైనింగ్ వ్యవస్థకు, ఇరిగేషన్ సంస్థకు 25 కోట్లు చెల్లించాలనే తీర్పు వెలువరించింది. ఇప్పటి నుంచి ఇసుక తవ్వకాలు బంద్ చేయాలని చెప్పేసిన వార్త మనం చూడవచ్చు. సిబిఐకి చిక్కిన సిబిఐ. మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్. మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్ జరిగిందట ఒక కాలేజీలో. ఆ స్కామ్ జరిగితే వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడ కూడా అందరూ ఆ కాలేజీ పెద్ద ఉన్నోళ్ళ సంస్థ కాబట్టి కాలేజీలో ఏం చెప్తుంది ఏసే రాసుకపోతాడు, వాళ్ళకి అనుకూలంగా అదైతుంది. ఎవరు కాంపిటీషన్ కూడా అది ఎంతవరకు కూడా తీయట్లేదు, ఎంతవరకు ఆ కాలేజీ మీద కేసు పెట్టట్లేదు. ఎన్నో అక్రమాలు, కోట్ల అక్రమాలు జరిగినాయట అందులో. అయితే దాని గురించి ప్రజలు ఎంత కాంపిటీషన్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, అది పోయింది. లాస్ట్కు హైకోర్టు వరకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది, ఇదంతా పెద్ద కుంభకోణం జరుగుతుంది ఇక్కడ నర్సింగ్ కాలేజ్లో, కాబట్టి దీని గురించి మీరు నివేదిక పంపేయండి అని చెప్పేసి సిబిఐని ఏర్పాటు చేసిందట. సిబిఐని ఏర్పాటు చేస్తే సిబిఐలకు కూడా కాలేజ్ సంస్థ ఏం చెప్పింది, కోట్ల డబ్బులు లంచాలు ఇచ్చి మేము చెప్పిందే రాయండి, దయచేసి మీరు ఎటువంటి అక్రమాలు జరిగినాయని రాయొద్దు అని చెప్పేసి, అంటే వాళ్ళు కూడా లంచాలు తీసుకొని వీళ్ళు ఏం జరగలేదు, అక్రమాలు ఏం జరగలేదు అని చెప్పేసి నీకు వీళ్ళు రాసి హైకోర్టుకు నివేదిక ఇచ్చిండు. అరే ఇంత అక్రమాలు జరిగి జనాలు ఇంత లోన్లు పెడతా అంటే వీళ్ళు ఏం జరగలేదు అంటారని చెప్పేసి మళ్ళీ సిబిఐ ఇంకో సిబిఐని పంపిస్తే ఆల్రెడీ అందరూ బుక్ అయిపోయినట్టు. సిబిఐ ఎస్ఐలు, సిబిఐ సిఐలు అందరూ అరెస్ట్ చేసి జైలు వేసిన వార్త చూడవచ్చు. దాంతోపాటు ప్రిన్సిపాల్, కాలేజ్ యాజమాన్యం 13 మందిపై ఎఫ్ఐఆర్ అయిందట. ఇట్లున్నది కథ. లంచాలతోటి ఏదైనా నడిపించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే వాళ్ళకు ఇది ఒక చెంపపెట్టు అవుతుంది. సిబిఐ పైన సిబిఐ కేసు వేసి ఎస్ఐను సిఐ, సిబిఐ ఎస్ఐ, సిబిఐ సిఐ ప్లస్ ఇంకోటి కాలేజ్ యాజమాన్యం, కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ డైరెక్టర్లు వీళ్ళంతా జైలు అయిన వార్త మధ్యప్రదేశ్లో జరిగిన వార్త మనం చూడవచ్చు. RRRకు ఆగస్టు టెండర్లు. ఇంతకుముందు హైదరాబాద్కు రింగ్ రోడ్ ఉంది ఆల్రెడీ, కానీ ఇది ఇప్పుడు ఉన్నది 161 కిలోమీటర్ తోటి మరొకటి అవుతుందట. అది రీజనల్ రింగ్ రోడ్. రింగ్ రోడ్ తర్వాత ఇంకా అన్ని పల్లెటూళ్ళను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ RRR స్టార్ట్ అవుతుందట. దానికి ఆగస్టులో టెండర్లు వస్తాయన్న వార్త మనం చూడవచ్చు. ఏసీపీ వలన ఏసీపీ ఆదాయానికి మించిన ఆస్తుల్లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్టు. తెలంగాణలో హైదరాబాద్లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులతోటి ఆయన కూడా ఏసీపీకి చిక్కి ఆయన కూడా అరెస్ట్ అయిన వార్త మనం చూస్తున్నాం. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు కోట్ల డబ్బు వస్తూ ఉంటుంది గవర్నమెంట్ నుంచి అధికారాలు ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి
అన్ని వెహికల్ స్పెషలిస్ట్స్, జీతగాళ్ళు, ఇవన్నీ దాని కింద పనిచేసే సబార్డినేటర్లు ఎంతో మందిని కల్పించి పరిపాలన సాగించి జనాలు సర్వీస్ చేయాలంటే వీళ్ళేం చేస్తారు, జనాలను ఇబ్బంది పెడుతూ ఏదైనా కేసీఆర్ వస్తే కోట్లకు ఎవరు తీసుకున్నారు, ఉమామహేశ్వరరావు అట. హైదరాబాద్లో ఏసీబీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు, వీళ్ళకి డబ్బు ఉంది, వీళ్ళ పంచాయతీ ఎట్లా డీల్ చేయాలి ఏం కథ అని చెప్పేసి వాళ్ళు తిట్టడం కొట్టడం, ఏ రకంగా అయితే వీళ్ళు డబ్బులు లంచంగా ఇస్తారనేది పాయింట్ ఆలోచించి ఆ విధంగా వాళ్ళని టార్చర్ చేసి లంచం డబ్బులు ఇచ్చేదాకా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరు స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరు లంచాలు ఇచ్చిపోయేటట్టు చేసిన వ్యక్తి ఎవరు, ఉమామహేశ్వరరావు. ఇప్పుడు ఏమైంది, ఇట్లా చాలా మంది బాధితులు అయ్యి కంప్లైంట్ ఇస్తే ఏసీబీ వచ్చి ఆ సోదాలు చేస్తే ఏకకాలంలో ఆంధ్రాలో వీళ్ళ చుట్టాలు, ఆంధ్రాలో ఇంకా ఎక్కడెక్కడున్నా కూడా అందరి దగ్గర పోయి నిన్న ఉదయం ఏకకాలంలో వీళ్ళ చుట్టాలు, బంధువులు, తమ్ములు, అన్నదమ్ముల దగ్గర ఏకకాలంలో ఏసీబీ రైడ్ చేస్తే ఆదాయానికి మించిన ఆస్తులు, కళ్ళు బయర్లు కమ్మే ఆస్తులు సంపాదించినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే ఆయనను పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఉమామహేశ్వరరావు జైల్లో వేసిన వార్త మనం చూడవచ్చు. మృత్యువు మీద పడింది. బొల్లాల ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కుల చెట్టు, భర్త మృతి, భార్య పరిస్థితి విషమంగా ఉంది. పిన్నెల్లి అరాచకం, పోలింగ్ కేంద్రంపై దండయాత్ర. పిన్నెల్లి ఆంధ్రాలో హింసాత్మకమైన సంఘటనలు జరిగి పోలింగ్ జరిగిందన్న వార్త మనం చూసినాం. పోలీసులు కూడా ఏం చేయకుండా ప్రభుత్వానికి అడ్డగలుగుతారికి వాళ్ళ పోలీసులను సస్పెండ్ చేసిన వార్త కూడా చూసినాం. పోలింగ్ స్టేషన్ బూత్లో పోయే పోలింగ్ కేంద్రంలో ధ్వంసం చేసిన వార్త మనం చూడొచ్చు. అది ఎవరు, పిన్నెల్లట. వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎంలే ఖరాబ్ చేసి ఈవీఎంలే ధ్వంసం చేసిన వార్త ఆంధ్రాలో ఉంది. అది ఎవరు పట్టించుకోకుండా పోలీసులు పట్టించుకో. సమాజాన్ని కాపాడాలంటే ఏం జరిగినా కూడా కాపాడేది పోలీసులే. పోలీసులే గమనుంటే ఇంకెవరు కాపాడతారు? ఇవి 20 వార్తలు.